తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటిపూట కూడా పూర్తి స్థాయి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టబోతున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఆకస్మిక తనిఖీలకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. రాత్రి మాత్రమే చేస్తారనే భావనలో కొంతమంది ఉన్నారు. ఉదయం పూట మద్యం తాగి వాహనాలు డ్రైవింగ్ చేసేవాళ్లు పెరుగుతున్నట్టుగా సమాచారం వస్తోంది. బస్సులు, వ్యాన్లు, ఆటో డ్రైవర్లపై పూర్తి స్థాయి నిఘా పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో మైనర్లు ఒకవేళ పట్టుబడితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెప్తున్నారు. మందుబాబులు బీ అలర్ట్గా ఉండాలి. తాగి బండి నడిపితే మీ తాట తీస్తారు. ఆమె ఉదయం తాగుతాం, ఎవరు చెక్ చేస్తారని అనుకుంటే ఇక మీకు దబిడిదిబిడే. ఇకపై పగటి పూట కూడా కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టబోతున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ చెప్పారు. ఇప్పటికే ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఇకపై విస్తృతంగా ప్రతిరోజు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నారు. కేవలం వీకెండ్స్ రాత్రిపూట మాత్రమే చేస్తారనే భావనలో చాలామంది ఉన్నారు తాగుబోతులు. అందుకే నగరంలో ఉదయం అనేక మంది మందు కొట్టి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం కూడా ఈ తనిఖీలు చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. వాటిలో స్కూల్ బస్సు డ్రైవర్లు దొరకటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 35 మంది పాఠశాల బస్సు డ్రైవర్లు ఈ తనిఖీల్లో పట్టుబడటం కలవరపెడుతోంది. బస్సులు, వ్యాన్లు, ఆటో డ్రైవర్లపై ఎక్కువగా మేము ఫోకస్ పెడతామని పోలీసులు చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో మైనర్లు ఒకవేళ పట్టుబడితే మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. నగర ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ చాలా స్పష్టంగా హెచ్చరిక పాస్ చేశారు. ఇప్పటి వరకు 4500 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశామని చెప్పారు. 2800 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆర్టీఓ అధికారులకు సమాచారం అందించామన్నారు. మైనర్లు ఒకవేళ ఇలా పట్టుబడితే 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినటువంటి పరిస్థితుంది. చాలా స్పష్టంగా ట్రాఫిక్ పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. చాలామందిలో ఒక భావన ఉంది, తాగుబోతుల్లో ముఖ్యంగా మనం వీకెండ్లో తాగి వస్తే పోలీసులు పట్టుకుంటారు, లేదు అంటే కనుక వీకెండ్స్తో పాటు రాత్రి సమయాల్లో మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవి చేస్తూ ఉంటారు. రోడ్డు పక్కన నిలబడుతూ ఉంటారు, బ్రీత్ అనలైజర్లు పట్టుకుని ఉంటారు, కేవలం రాత్రిపూట మాత్రమే. కాబట్టి పొద్దున్న తాగితే ఎవడు అడుగుతాడులే, పొద్దున్న రోడ్డు మీద తాగేసి పోతుంటే అసలు ఎవడు పట్టుకుంటాడులే, మనల్ని ఎవడు కనిపెడతాడులే, ఈ భావంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ ఆట కట్టించడానికి తాగినటువంటి ఆ మందు బాబుల మత్తు దించడం కోసం ట్రాఫిక్ పోలీసులు చాలా క్లియర్ కట్గా ఫోకస్ పెట్టి తనిఖీలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకొక ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మందు బాబుల్లో ఇప్పటివరకు చేసిన తనిఖీల్లో బయటపడింది స్కూల్ బస్సు డ్రైవర్లు. ఎంత దారుణం చూడండి, ఒక వారం రోజుల్లో 35 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు దొరికారు. అంటే స్కూల్ బస్సు నడిపే డ్రైవర్లు అంటే లోపల చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే డ్రైవర్లు మందు కొట్టేసి పిల్లల్ని ఎక్కించుకుని పోతుంటే ఎక్కడైనా యాక్సిడెంట్లు చేస్తే ఇబ్బంది పడేది ఎవరు? చిన్న చిన్న పిల్లలు. కాబట్టి పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. బస్సు డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వ్యాన్ డ్రైవర్లు కావచ్చు, ఎవడైనా సరే మందు తాగి ఉదయం పూట రోడ్డు మీదకి వస్తే తాట తీస్తాం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాగి మీరు రోడ్డు మీదకి వస్తే మీకు అసలు మళ్ళీ జైల్లో వేయటమే కాకుండా మీ లైసెన్సులు రద్దు చేస్తాం. లైసెన్స్ రద్దు చేస్తే వాళ్ళకి ఇక జీవనోపాధి ఉండదు. డ్రైవర్లకి వాళ్ళు డ్రైవింగ్ మాత్రమే చేస్తారు, ఇంకా బయట ఏ పని చేయలేనట్టు పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి డ్రైవర్లు ఒక 10 సంవత్సరాల పాటు, 25 సంవత్సరాల పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేస్తాం, లైసెన్స్ ఇవ్వము అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేస్తే, నిబంధన తీసుకొస్తే, కాబట్టి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. పగటిపూట అంటే వాళ్ళు తాగి ప్రమాదానికి గురి చేస్తే వీళ్ళు మాత్రమే ఇబ్బంది పడరండి. ఆ బస్సులో ఉన్న వాళ్ళు, ఆటోలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాదు, వీడు వేరే వాళ్ళని గుద్దుతాడు, వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉన్నట్టేగా. వీడికి ఇబ్బంది కలగటమే కాకుండా ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులే కాకుండా ఎదుటివాడి ప్రాణాలు కూడా తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మందుబాబుల మత్తు దించుతాము. ఎవడైనా ఉదయం పూట కూడా తాగి బండి నడిపితే, ఆటో నడిపినా, ఏది నడిపినా సరే
ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని చెప్పి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఒకవేళ మైనర్లు దొరికితే కూడా ఇంకా చాలా కఠినంగా వ్యవహరిస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఉదయం పూట తనిఖీలు చేస్తున్నారు. చాలామంది ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే, సాయంత్రం 6 తర్వాత మాత్రమే తనిఖీలు చేస్తారు. కాబట్టి ఉదయం ఇష్టం వచ్చినట్టుగా ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, చాలామంది వ్యాన్ డ్రైవర్లు తాగి పట్టుబడటం కలకలం రేపుతుంది. ఒక వారం రోజుల వ్యవధిలోనే 35 కేసులు ఒక ఏరియాలో మాత్రమే దొరికాయంటే మందుబాబులు ఎంత విచ్చలవిడిగా, ఎంత ధీమాతో రోడ్డు మీదకి తాగుస్తున్నారన్నది కూడా అర్థమవుతుంది. సో పోలీసులు చాలా సీరియస్ యాక్షన్స్, నన్ను అడిగితే ట్రాఫిక్ పోలీసులు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఎవడైనా ఉదయం పూట తాగితే కనుక వాడి తాట తీయాలి. రాత్రిపూట ఒకవేళ తాగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ఎవరైనా సరే వాళ్ళు ఒకవేళ మందు కొడితే వాహన ప్రయాణం చేయడం అనేది చట్ట ప్రకారం అది ఒక నేరం. ఎవరైనా సరే తాగి రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి ఇంకా ఇక భవిష్యత్తు ఉండదని చెప్పి చాలా క్లియర్గా ఇండికేషన్ పోలీసులు ఇస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు చాలా వేగంగా జరగాలి. ప్రతిరోజు కూడా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఏదో ఒక మూల చేస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ తాగుబోతుల ఆట కట్టించినట్టు అవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇంత ముందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏదైతే ఉందో నైట్ టైంలో చెక్ చేసేవారు. అంటే గత కొన్ని సంవత్సరం నుంచి అదే జరుగుతూ ఉంది. నైట్ 10 o'clock తర్వాత వెహికల్స్ రోడ్లో ఆ వాల్యూమ్ అన్ని తగ్గిన తర్వాత చెక్ చేయడం జరుగుతుంది. దానికి రీజన్ కూడా ఏంటంటే వాల్యూమ్ పెరిగిపోయి రెగ్యులేషన్లో అంతా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల డే టైంలో చెకింగ్ అనేది కంప్లీట్గా లేకుండా పోయింది. 35 డ్రైవర్స్ తాగి ఉండడం గుర్తించినాం. దానిలో బస్సెస్ ఉన్నాయి, స్కూల్ వ్యాన్స్ ఉన్నాయి, అలాగే స్కూల్ చిన్నపిల్లల్ని తీసుకెళ్లే ఆటో డ్రైవర్స్ ఉన్నారు. డిఫరెంట్ ప్లేసెస్లో సడన్గా ఒక టీం వచ్చి సర్ప్రైజ్గా చెక్ చేయాలని అనుకున్నాము. అలాగే ఇంకా కొన్ని స్ట్రాటజీ కూడా ముందుకు చేయాలని పెట్టుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు మెంట్కా మౌంట్ దగ్గర సీనియర్ ఆఫీసర్స్ కూడా డీసీపీ గారు శ్రీనివాస్ గారు, అడిషనల్ డీసీపీ రాములు గారు, ఏసీపీ సెంట్రల్ జోన్ మోహన్ గారు, సైద్ రెడ్డి ఇన్స్పెక్టర్ సైఫాబాద్ గారు, వారి సిబ్బంది అందరూ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం